బ్యాంకింగ్ టెక్నాలజీ విప్లవాత్మకంగా మారిపోతుంది. ఇంతకు ముందు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసేందుకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా అవసరమయ్యేది. అయితే గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డ్ లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసే ఫీచర్స్ ను వినియోగిస్తూ ప్రజలు ఎంతో కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ జేబులో డెబిట్ కార్డ్ కూడా లేదనుకో, చేతిలో ఉన్న ఫోన్లోని ఫీచర్స్ ను వాడుకుని ఏటీఎం నుంచి క్యాష్ ను విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టిప్స్ ను ఇప్పుడు చూద్దాం. డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులను విత్డ్రా చేయాలంటే ఆ బ్యాంకుకు సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను మనం యాక్సెస్ చేయాలి. దీనిలోని ప్రాసెస్ ను ఫాలో అయితే మన కోసం బ్యాంకు ప్రత్యేక కోడ్ ను జనరేట్ చేస్తుంది. అదనంగా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా క్యాష్ ను విత్డ్రా చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఫోన్లోని పిన్ లేదా బయోమెట్రిక్ ద్వారా బ్యాంక్ అకౌంట్ యూజర్ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ఏటీఎం నుంచి క్యాష్ ను విత్డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్ ను కూడా మనం వాడుకోవచ్చు. ఇందుకోసం మన స్మార్ట్ ఫోన్ లోని యూపీఐ యాప్ ను వాడాలి. కార్డ్లెస్ గా నగదును విత్డ్రా చేయడానికి అనుసరించే స్టెప్స్ నే ఇక్కడ కూడా ఫాలో కావాలి. అయితే ఈ పద్ధతిలో విత్డ్రా చేసేటప్పుడు మన యూపీఐ పిన్ ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. అయితే యూపీఐ పద్ధతిలో ఏటీఎం నుంచి డబ్బులను విత్డ్రా చేసేందుకు కొన్ని పరిమితులుంటాయి. రోజువారీ యూపీఐ లావాదేవీల లిమిట్ ఫోన్ లో ఎంతైతే ఉంటుందో ఏటీఎం నుంచి నగదును విత్డ్రా చేసే సందర్భంలోనూ అంతే ఉంటుంది. డెబిట్ కార్డ్ తో పోలిస్తే యూపీఐ ద్వారా లావాదేవీలు చాలా సేఫ్. డెబిట్ కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే ఏ రిస్క్ ఉండదు.